श्रीमात्रे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। శ్రీమాత్రే నమః అండి. కిందటి క్లాస్లో మనం ధాతు దేవతల యొక్క ఉపోద్ఘాతం తెలుసుకొని విశుద్ధి చక్ర నిలయ మొదటి చక్రం గురించి తెలుసుకున్నాము. అంటే ప్రారంభ దశ గురించి అక్కడ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే విశుద్ధి చక్రం నుండి మొదలుకొని మూలాధారం దాకా వర్ణన తీసుకువెళ్ళిన తర్వాత ఆజ్ఞా చక్రానికి కలిపి చెప్పుకోవడం జరుగుతుంది అనేది. ఇక్కడ ఈ విశుద్ధి చక్రంలో ఉండే దేవతే వజ్రేశ్వరి అని, అక్కడ ఉండే ఆవిడనే ఢాకినీశ్వరి. అంటే ఇక్కడ ఢాకినీశ్వరి, యాకిన్యంబ స్వరూపిణి ఇవన్నీ మనం ఏం చెప్పుకున్నాం, అక్కడ ఆ దేవతని ఆరాధించడానికి చేసుకునేటువంటి బీజ న్యాస అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటి స్వరూపంగా ఢాకినీశ్వరి అని ఈ నామాలన్నీ వచ్చాయి అని గ్రహించాము. కాబట్టి వీరిని అక్కడ ఆ ఆవరణకి లేదంటే ఆ చక్రానికి ఆ యోగిని దేవతలుగా చెప్పుకుంటారండి. మనకి ఖడ్గమాలలో కూడా యోగిని దేవతల వరుస వస్తుంది ఒక ఆవరణలో. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ డాకినీశ్వరి, లాకినీశ్వరి, యాకిన్యంబ స్వరూపిణి, రాకిణ్యంబ స్వరూపిణి వీరందరినీ కూడా ఆయా చక్రాలకి యోగిని దేవతలుగా మనం పరిగణించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ చక్ర ఆ షట్చక్రాలకి అధిష్టాన దేవతలుగా వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ వివర్జిత ఈ దేవతా శక్తులు ఉన్నాయనుకుంటే అవే చక్రాలకి యోగిని దేవతలుగా మనం తెలుసుకోబోతున్నటువంటి మిగిలిన బీజ శక్తి రూపాలు ఎవరైతే ఉన్నారో ఢాకినీశ్వరి వీళ్ళందరూ వారిని యోగిని దేవతలుగా మనం పరిగణిస్తాం అన్నమాట. అలా తీసుకున్నప్పుడు విశుద్ధి చక్ర నిలయ, విశుద్ధి చక్రంలో కొలువై ఉన్నటువంటి ఆ తల్లి రక్తవర్ణంలో ఉంటుందని, 3 కన్నులతో ఖట్వాంగము మొదలగు ఆయుధాలను గ్రహించి ఉంటుందని, ఏకవదనంతో వదనైక సమన్విత ఏకవదనముతో ఉంటుందని, ఆవిడకి నివేదనగా పాయసాన్నమును నివేదించవలసి ఉంటుందని, చర్మాన్ని అధిష్ఠించుకొని త్వక్స్థ అంటే చర్మ సంబంధమైన సమస్యలన్నిటికీ ఏవైనా కారణాలు ఉండుంటే ఈ దేవతను ఆరాధించటం వల్ల వారు వాటి నుండి విముక్తి పొందుతారని, అలాగే చర్మ పుష్టికి చర్మం ఆరోగ్యకరంగా ఉండడానికి ఏ శక్తి దోహదపడుతుంది అంటే ఈవిడే దాన్ని కాపాడుతుంది. పశులోక భయంకరి, పశులోకము అంటే మన మానవలోకము. ఎందుకు అంటే పశువు అంటే ఏ జ్ఞానము లేనివాడు, పశుపతి అంటే జ్ఞాన ప్రదాత అని చెప్పుకుంటాం. కాబట్టి ఈ మానవ ప్రపంచంలో మనమందరం ఈ అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాం. కాబట్టి ఈ లోకానికి అంటే మన అజ్ఞానాంధకారాలన్నిటినీ తొలగిస్తుంది అని చెప్పడానికి పశులోక భయంకరి, ఇక్కడ ఉన్న ఇబ్బందులన్నింటినీ తొలగించే తల్లి ఆవిడ. అలాగే అమృతాది మహాశక్తి సమృత, అమృతము మొదలుకొని అంటే అమృతము కాదు అమృత శక్తి నామంతో మొదలు పెట్టుకొని ఇది 16 దళాల పద్మం ఇక్కడ ఉంటుందని, విశుద్ధి చక్రంలో ఒక్కొక్క దళము ఒక్కొక్క అక్షరానికి ప్రతీకగా అక్షర దేవతలు ఆ నుండి అహా వరకు అక్షర దేవతలు కొరువై ఉంటారని, వీరినే మనం ఈ వజ్రేశ్వరి దేవతకి లేదా ఢాకినీశ్వరి దేవతకి పరివారగణంగా మనం శ్రీచక్రవర్ణన చెప్పుకున్నప్పుడు కూడా ఒక్కొక్క ఆవరణలో చాలా శక్తులు ఉంటారు అని అర్థం చేసుకున్నాం. ఆ ఒక్కొక్క ఆవరణలో ఉండే శక్తి స్వరూపాలకి యోగిని దేవతలు ఉంటారు. అంటే నియామకాలు అనమాట. ఇప్పుడు గ్రూప్స్ డివైడ్ చేసిన తర్వాత గ్రూప్ కి లీడర్స్ పెడతారు. వాటిని ఆ లీడర్స్ ని మళ్ళీ సూపర్వైజ్ చేస్తూ సూపర్వైజర్స్ మానిటర్స్ ఉంటారు కదండి, మనకు ఒక సిస్టమ్ ఉంటుంది కదా, అలాగే అన్నమాట ఇక్కడ. సో ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ అంటే
పరివారంలో ఉండేవారందరూ పరివార దేవతలు. అది మనం ఇక్కడ ఇప్పుడు అమృతాది మహాశక్తి సమృత అనే వారందరూ పరివార దేవతలు. వారినే ఇక్కడ అక్షర దేవతలుగా మనం గ్రహిస్తున్నాము. అక్కడ వారికి ఆ గణానికి లేదా ఆ చక్రానికి ఉన్న నాయకురాలు లేదంటే లీడర్ అనుకుంటే ఢాకినీశ్వరి యోగిని దేవతలు. ఆ పూర్తి చక్రానికి అధిష్టాన దేవతగా ఉన్నది వజ్రేశ్వరీ దేవి అని అర్థం చేసుకోవాలన్నమాట. అలాగా అమృతాది మహాశక్తి సమృత ఢాకినీశ్వరి ఆ నుండి మొదలుకొని అహా వరకు ఉండే అక్షర దేవతలందరూ విశుద్ధి చక్రంలో కొలువై ఉంటారు అని చెప్తున్నారన్నమాట. అంటే విశుద్ధి చక్రం స్వరస్థానంగా చెప్తున్నారు. అక్షరాల పరంగా చూసుకుంటే ప్రారంభమవుతున్న అక్షరాలు మొదలయ్యేది ఆతోనే కదండి వర్ణమాలలు. కాబట్టి అలాగే మనకి తెలుసు అక్షరాలు అచ్చులు అని తెలుగులో అనుకుంటాము, వాటిని స్వరములు అనే సంస్కృతంలో అంటారు. కాబట్టి స్వరాక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ. మిగిలిన అక్షరాలు తర్వాత ఏ ఉన్నప్పటికీ వాటికి ఆధారం స్వరాలేనండి. మనం హల్లులు అంటాం కదా, కాఖ గాఘ, ఇవన్నీ కూడా క్ గ ఇవే అన్నమాట. వాటి పరిణామం అదే. కానీ వాటికి ఎప్పుడైతే స్వరాలు కలుస్తున్నాయో అంటే క్ అన్న శబ్దానికి అ అన్న స్వరం చేరితే అది కా అవుతుంది. క్ అన్న శబ్దానికి ఈ అన్న స్వరం చేరితే కి అవుతుంది అనమాట. ఎక్కువ ఆ వ్యాకరణంలోకి వెళ్ళను. అలాగా స్వరాలే ఆధారం కాబట్టి శబ్దాలన్నిటికీ అన్నిటికీ మూలము మొదలు స్వరాలు మాత్రమే. కాబట్టి స్వరాల స్థానాన్ని అంటే అన్నిటికంటే ముందు స్వరాలే బయటకు వచ్చినాయని చెప్పుకోవాలి. ఎందుకంటే వాక్ స్థానంగా చెప్పుకుంటాం కదా, వాగ్దేవత స్థానంగా విశుద్ధి చక్రాన్ని. కాబట్టి ఇక్కడ స్వరపేటిక అని కూడా అంటూ ఉంటాం కదా మనం తెలుగులో. స్వరములన్నీ కూడా ఉన్న పేటిక అంటే ఒక పెట్టె బాక్స్ లాగే కదా అర్థం. స్వరాలన్నీ కూడా కూర్చి అక్కడ చేర్చబడి ఉన్నాయని అర్థం అనమాట. కాబట్టి స్వరస్థానం అని అనుకుంటున్నాం. కాబట్టి ఆ నుంచి ఆహా వరకు ఉన్న శక్తి దేవతలు ఇక్కడ ఉన్నారని. ఇంకొకటి మనం నిన్న గమనించింది ఏంటంటే ఆజ్ఞాచక్రం నుండి అంటే సహస్రారం నుంచి మొదలు పెట్టుకుని మూలాధార వర్ణన అన్నా ఉండాలి, లేదా మూలాధార నుండి సహస్రారం వర్ణన అయినా ఉండాలి అని అనుకున్నాం. కానీ దానికి కొంచెం విరుద్ధంగా ఎందుకు ఉంది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదే అక్షరాలు మొదలయ్యేది ఆ అన్న శబ్దం నుంచి. కాబట్టి అక్షరమాలలో అవి ఇక్కడ నుంచి అవి ప్రారంభమవుతున్న స్థానం ఇక్కడ ఉంది. కాబట్టి అలా ఆ ప్రారంభాన్ని సూచిస్తూ విశుద్ధి చక్రం నుంచి వివరణ తీసుకున్నారని ఒక వర్ణన చెప్తారు, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారట, ఒక వివరణ. ఇంకొక వివరణ ఏంటి అంటే ఒక్కొక్క చక్రానికి ఆధారం పంచభూతాలు. ఎందుకంటే పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వీటన్నిటి సమూహంగానే కదా మనం అర్థం చేసుకుంటాం దేన్నైనా. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క చక్రాన్ని చూసుకున్నట్లయితే మొదటిది ఇప్పుడు మనం అంటే మన వర్ణన క్రమం చూసుకున్నట్లయితే విశుద్ధి చక్రం, తర్వాత అనాహత చక్రం, తరువాత మణిపూరక చక్రం, స్వాధిష్టాన చక్రం, మూలాధార చక్రం. ముందు ఈ ఐదుటిని ఒకసారి అర్థం చేసుకుందాం. పంచభూతాలు అని అనుకుంటున్నాం కదా. కాబట్టి విశుద్ధి చక్రం ఆకాశతత్వానికి ప్రతీక అండి. అన్నిటికంటే ముందు ఏర్పడింది ఆకాశమే. కాబట్టి అంటే పంచభూతాల వరుస క్రమాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఆకాశతత్వం మొదలు. విశుద్ధి చక్రం ఆకాశతత్వానికి సూచిక కాబట్టి మొదట దానిని తీసుకున్నారన్నమాట. ఆకాశతత్వం నుండి తర్వాత ఏమొస్తుంది? వాయుతత్వం. అనాహత చక్రం వాయుతత్వం. తరువాత మణిపూరక చక్రం అగ్నితత్వం. అంటే వాయుతత్వం నుండి వెలువడింది అగ్నితత్వం, అది మణిపూరక చక్రం. తర్వాత స్వాధిష్టాన చక్రం జలతత్వం. మణిపూరకం అగ్నితత్వం, స్వాధిష్టానం జలతత్వం. ఆ తర్వాత దాని నుంచి వచ్చినది మూలాధారం పృథ్వీతత్వం. ఈ వరుస క్రమాన్ని ఆధారం చేసుకుని కూడా ఇలా చెప్పుకోవడం జరుగుతుందట. విశుద్ధి చక్రంతో మొదలు పెట్టుకుని మూలాధారం. ఇప్పుడు ఈ 5 అంటే పంచభూతాలు ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం. ఆకాశతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, జలతత్వం, పృథ్వీతత్వం. వీటన్నిటినీ కలుపుకొని వీటికి మించినది ఏదైతే ఉందో అది అంతఃకరణ తత్వం, మానసిక తత్వం అని అంటారట. అది ఆజ్ఞాచక్రాన్ని సూచిస్తుంది అనమాట. అంటే పంచభూతాలన్నీ కలిపి ఆ పంచ జ్ఞానేంద్రియాలు ఏర్పడినప్పుడు ఈ పంచ తన్మాత్రలే పంచభూతాలుగా మారి తర్వాత పంచ జ్ఞానేంద్రియాలను ప్రేరేపిస్తాయి. కాబట్టి వీటన్నిటికీ మూలమైనది అంతఃకరణ తత్వం. సూక్ష్మ రూపం లేదా తుర్యావస్థ అని అంటూ ఉంటాను చూడండి, అంతఃకరణ తత్వం. అది ఆజ్ఞాచక్రానికి సూచిక అనమాట. అక్కడ స్వభావం, అక్కడ లక్షణం అనమాట. అంతఃకరణం అంటే తెలుసు కదా, అంతః అంటే లోపలికి కరణం చేసుకోవడం అనమాట. ఇంకా అంటే అదే మూలం. ఆజ్ఞాచక్రం నుంచి ఇంకా సహస్రారానికి వెళ్ళిపోవడం కదా. అలా ఇక్కడ 5, ఇది 6, తరువాత ఇది 7 అనమాట. ఈ 7 గురించే మనం అర్థం చేసుకుంటూ సప్తధాతువుల ప్రతీకలుగా గ్రహించి ఆ దేవతలని వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ వివర్జిత
ఈ దేవతలు సిద్ధేశ్వరి, సిద్ధ విద్య ఈ దేవతల ద్వారా గ్రహించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనకి విశుద్ధి చక్రం గురించి గ్రహించుకున్నాం కదా. తర్వాత అనాహతాబ్జ నిలయ శ్యామాభ వదనద్వయ దంష్ట్రోజ్వలాక్షమాలాదిధర రుధిర సంస్థిత. ఇక్కడ దంష్ట్రోజ్వలాక్షమాలాదిధర, మాలాదిధర ఇది మొత్తం కలిపి ఒకటే నామం అండి. దంష్ట్రోజ్వలాక్షమాలాదిధర అనేది ఒకటే నామం. అనాహతాబ్జ నిలయ శ్యామాభ అంటే అనాహతాబ్జ నిలయ, అబ్జము అంటే కమలము, అనాహత కమలంలో కొలువై ఉన్న తల్లి అంటే అనాహత చక్రం దగ్గర ఉన్న శక్తి గురించి గ్రహిస్తున్నాం. శ్యామాభ ఆవిడ శ్యామవర్ణంలో ఉంటుందట. అనాహతాబ్జంలో ఉన్న ఆ తల్లి శ్యామవర్ణంలో ఉంటుంది. మనం నిన్ను చూసుకున్న విశుద్ధి చక్ర నిలయాలో ఉన్న తల్లి రక్తవర్ణ అని గ్రహించాం. ఇక్కడ ఉన్న తల్లి శ్యామాభ శ్యామవర్ణంలో, శ్యామల వర్ణంలో. వదనద్వయ ఇక్కడ ఈ తల్లికి 2 ముఖములు ఉన్నాయి, 2 వదనములు. అంటే గర్భస్థ శిశువుకి ఇప్పటికి 2 అవయవాలు లేదా 2 రంధ్రములు ఏర్పడి ఉన్నాయట. అంటే ఇది 2వ మాసంలో ఉన్నటువంటి గర్భస్థ శిశువు యొక్క ఎదుగుదలని సూచిస్తుంది అని చెప్తారు. అనాహతాబ్జ నిలయ శ్యామాభ వదనద్వయ దంష్ట్రోజ్వలాక్షమాలాదిధర. దంష్ట్రలు అంటే కోరలు అండి, 2 కోరలతో ఉంటుందటండి. అలాగే ఉజ్వలమైనటువంటి ఎంతో ఉజ్వలంగా వెలిగిపోతున్నటువంటి కోరలు కలిగి ఉన్నది. అక్షమాల ఆది ధర. అక్షమాల అంటే నిన్ననే అర్థం చేసుకున్నాం కదా, జపమాలనే అక్షమాల అంటారని. కాబట్టి ఈవిడ ఏమి ధరిస్తుంది తన 4 హస్తములలో అంటే అక్షమాల మొదలగునవి ధరించి ఉంటుంది. ఆ మొదలగునవి ఏంటి అంటే అక్షమాల, శూలము, కపాలము, ఢమరుకము. ఒక హస్తములో అక్షమాల, ఇంకొక హస్తములో శూలము, ఇంకొక హస్తములో ఢమరుకము, మరొక హస్తంలో కపాలము. ఈ 4టిని ధరించి ఉంటుంది ఆవిడ. దంష్ట్రోజ్వలాక్షమాలాది ధర రుధిర సంస్థిత. సప్తధాతువుల్లో ఏ ధాతువుని ఈవిడ కాపాడుతుంది అంటే రుధిరము, రక్తము. రక్త సంబంధమైన సమస్యలు ఉన్నవారు ఈ తల్లి యొక్క ఆరాధన చేయాలి అని చెప్పడం అన్నమాట. ఈ తల్లే వాటికి నియామకురాలు కాబట్టి. అది ఈ శ్లోకంలో రుధిర సంస్థిత. తరువాత కాలరాత్ర్యాది శక్త్యౌఘ వృత. కాలరాత్రి ఆది కలిపితే కాలరాత్ర్యాది శక్తి ఔఘ. ఔఘము అంటే సమూహము. అంటే కాలరాత్రి మొదలగు శక్తి దేవతల పరివారముతో ఉన్న ఆవిడ. మనకి విశుద్ధి చక్రంలో అమృతాది మహాశక్తి, అమృత మొదలగు దేవతల సమూహముతో ఆ పరివారముతో ఉన్న దేవత ఆవిడైతే, ఈవిడ కాలరాత్రి మొదలగున్నటువంటి దేవతల సమూహముతో ఉన్న ఆవిడ ఈవిడ. ఇక్కడ మనం ఏమని చెప్పుకుంటున్నాం, ఇది మనకి విశుద్ధి చక్రం 16 దళాల పద్మం అయితే అనాహత చక్రం 12 దళాలు, 12 సూర్యులకు కూడా ప్రతీకగా చెప్తారటండి. కాబట్టి ఇది 12 రేకుల పద్మం కాబట్టి అక్కడ 16 అక్షరాలున్న అక్షరాల శక్తుల గురించి అర్థం చేసుకున్నాం, ఆ నుంచి ఆహా వరకు. ఇక్కడ 12 అక్షరముల శక్తి దేవతలు అంటే కా మొదలుకొని ఠ, ఒత్తు ఠ వరకు అనమాట. కా మొదలుకొని ఠ వరకు ఉండే అక్షర శక్తులన్నీ కూడా పరివార దేవతలుగా ఉంటాయి ఈ చక్ర దేవతకి. స్నిగ్ధౌదన ప్రియ. ఈ దేవతకి నివేదించవలసినది, ఈ దేవతకి ప్రియకరమైనటువంటి నైవేద్యం ఏమిటి అంటే స్నిగ్ధ ఔదనం. స్నిగ్ధము అంటే నెయ్యటండి. శ్రేష్టమైనటువంటి దేశవాళి ఆవు నెయ్యితో చేసినటువంటి ఆహార పదార్థాన్ని ఈ దేవతకి, ఆ నేతితో చేసినటువంటి అంటే నామకే వాస్తే అంటాం కదా, ఊరికే మమ అనిపించుకునే విధంగా కొద్దిగా నేతి బొట్టు రాల్చడం కాదటండ. నేతితోనే పక్వం చేయాలి, తయారు చేయాలంటే మెండుగా దండిగా నెయ్యి వాడాలన్నమాట ఆ నైవేద్యంలో. ఆ నైవేద్యంలో అలాంటి దాన్నే స్నిగ్ధ ఉదనం అని చెప్పగలుగుతామట. ఊరికే నెయ్యి అంటే మనం శాస్త్రార్థం నెయ్యి వడ్డించే ప్రతి దేవతకి నైవేద్యం చేసుకుంటాం, అది వేరు. ఇక్కడ నేతితోనే తయారు చేసినటువంటి పక్వం అన్నమాట. కాబట్టి స్నిగ్ధ ఉదన ప్రియ అంటే నేతితో తయారు చేసినటువంటి ఆహార పదార్థాన్ని ఈ తల్లికి నైవేద్యంగా పెట్టి దాన్ని మనం స్వీకరిస్తే
ఆ తల్లి ఆరాధన ద్వారా రక్త సంబంధమైన సమస్యల నుంచి మనం దూరం కాగలుగుతాం. అదేవిధంగా గర్భిణీ స్త్రీకి ఇటువంటి పదార్థాన్ని పెట్టడం ద్వారా 2వ మాసంలో అక్కడ ఆ గర్భస్థ శిశువుకి కావలసినటువంటి పుష్టి అంటే రక్త పుష్టి జరుగుతుందట. తర్వాత మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి. మహావీరులు ఎవరైతే ఉన్నారో వీర ఇంద్రులు అంటే ఇంద్రుడు అందరికంటే దేవతల్లోకి ఆయనే గొప్పవాడు కాబట్టి అంత ఇంద్ర సమానమైనటువంటి వీరత్వం అని అర్థం చేసుకోవచ్చు. అంతకు మించి మహావీర ఇంద్రవరద అంటే శాస్త్రాల ప్రకారంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మహావీరుడు అంటే ఇక్కడ ప్రహ్లాదుని చెప్తారటండి. ఇంద్రుడు ప్రహ్లాదుడు ఆ తల్లిని ఆరాధించినప్పుడు ఆ తల్లి ఆ వరం పొందగలిగారట వారు. అందువల్ల వారిద్దరి గురించి చెప్పే వర్ణన ఒకటి ఉందట. మామూలుగా మనలాంటి వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే ఉపాసకులు యోగులు ఎవరైతే స్థాయిలో ముందుకు వెళ్తూ ఉన్నారో ఆరాధనలో వారు అంటే ఈ ఇంద్రియ నిగ్రహం ఇక్కడ మహావీర ఇంద్ర వరద అంటే ఇంద్ర అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారిని వీరులు అని చెప్పచ్చట. ఎందుకంటే ఈ ప్రాపంచిక భౌతిక విషయాల వైపు మనం ఆకర్షితులవడానికి కారణం ఆ ఇంద్రియాలు మనల్ని వాటి దీనిలోకి తీసుకోవడం వల్లనే మనం వాటికి ఇదైపోయి మనం బయటికి రాలేకపోతున్నాం. కాబట్టి ఇంద్రియాలని జయించిన వాడే ఇక్కడ వీరుడు. యుద్ధంలో చూపించే శూరాలు ప్రతాపాలు చూపించిన వారిని వీరులు అంటారు. ఆ వీరత్వం వేరు. ఇక్కడ వచ్చేసరికి సాధకుడికి సంబంధించిన వీరత్వం. ఆ సాధకులు వీరులు మహావీరులు అని ఎప్పుడు చెప్పగలుగుతారు అంటే ఇంద్రియాన్ని నిగ్రహించుకోగలిగినది ఒక స్థాయి వరకు ఉండే వీరత్వం అయితే ఇంద్రియములను జయించటం అనేది దానికి మించినది. కాబట్టి అటువంటి వారిని మహావీరులు ఇంద్రియాలను జయించిన మహావీరులు ఎవరైతే ఉన్నారో వారికి వరదాయినిగా ఉంటుంది ఈవిడ. ఎందుకంటే ఇంద్రియ లోలులు కారు కాబట్టి వారు మళ్ళీ భౌతిక విషయాల వైపు తిరిగి చూడరు, అటువైపుకి వెళ్లరు. తదేక దృష్టితో ఆ పరంధామాన్ని చేరడానికి లేదా ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గ్రహించడానికే వారు ఉంటారు కాబట్టి ఉద్యుక్తులే. అటువంటి వారిని ఇక్కడ మహావీరులుగా పరిగణించాలట. కాబట్టి అందరం ఆ స్థాయికి వెళ్ళాలి, వారెవరో వేరే కాదు. మనందరం కూడా ఆ స్థాయికి వెళ్ళవచ్చు సాధన ద్వారా ఉపాసనలు చేయడం ద్వారా అనేది. అటువంటి వారికి వరదాయినిగా ఉంటుందని. ఆ తర్వాత రాకిణ్యంబా స్వరూపిణి. రాకిణి అంబ అంటే ఈ అమ్మవారి పేరు లేదా ఇక్కడ ఉన్న శక్తి పేరు రాకిణి. అంబా స్వరూపు రాకిణి స్వరూపంలో ఉన్నటువంటి తల్లి అని అర్థం అన్నమాట. అలా కాలరాత్ర్యాది శక్త్యౌఘవృత స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి. ఇది 2వ చక్రము లేదా విశుద్ధి చక్రం తర్వాత ఉన్న అనాహత చక్రంలో ఉన్నటువంటి దేవత గురించిన వర్ణన, ఆ దేవతకు పెట్టవలసిన నైవేద్యం, ఆ దేవతను ఆరాధించవలసిన విషయం. ఇవన్నీ కూడా మనం భావనలో తీసుకొని ఒక్కొక్క శక్తి దేవతని అంటే అందరూ పూజ చేసి ఆరాధించి నివేదన సమర్పించి చేయగలిగిన పరిస్థితుల్లో అందరూ అన్నిసార్లు ఉండకపోవచ్చు. అటువంటి సమయాల్లో కనీసం భావన ద్వారా అయినా సరే ఈ సమర్పణని నివేదనని భావిస్తూ ఆ తల్లిని ఆరాధించినా కూడా ఫలితాలని పొందగలుగుతారు అనేది కూడా చెప్తున్నారన్నమాట. తర్వాత శ్లోకం 102వ శ్లోకం. మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత కాదండి, సంయుత అని చదవండి. మణిపూరము మణిపూర కమలములో ఉన్నటువంటి తల్లి మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత. ఇక్కడ తల్లికి 3 వదనములు ఉన్నాయి. గర్భస్థ శిశువుకి 3వ మాసములో మరొక అవయము కూడా ఏర్పడింది. వజ్రాదికాయుధోపేత వజ్రము మొదలగు ఆయుధములను ధరించి ఉన్నది. ఆ మొదలగు ఏంటి అంటే వజ్రము, శక్తి, దండము, అభయముద్ర అంటండి. ఒక చేతిలో వజ్రాన్ని, ఒక చేయి అభయముద్రలో ఉంది, ఒక దానిలో శక్తి, ఇంకొక దానిలో దండము. ఇవి ఆవిడ హస్తములలో ధరించి ఉన్నది. డామర్యాదిభిరావృత. డామరి మొదలగు దేవతల పరివారముతో ఉన్నటువంటి తల్లి. మనకి ఇందాక అయిపోయినాయి కదా, ముందు అనాహత చక్రంలో క నుంచి ఠా వరకు ఉన్న అక్షర దేవతలు అనుకున్నాం. ఇక్కడ డా మొదలుకొని డా అక్షరం, ఢా కాదు డా, డా కదా, డా మొదలుకొని
డా అన్న అక్షరంతో ఉన్న దేవత డామరి. డామరి మొదలుకొని ఉన్న దేవతలు. ఇందాక మనం 12 దళాల పద్మం అని చెప్పుకున్నాం కదండి. రెండవ ఈ ఆవరణకు వచ్చినప్పుడు ఏమంటాం, అనాహత చక్రం. అనాహత చక్రం 12 దళాల పద్మం. ఇప్పుడు ఇక్కడ చెప్పుకునేది మణిపూరములో 10 దళాల పద్మం. మణిపూరాబ్జము అన్నాం కదా, అక్కడ ఉన్న అబ్జము 10 దళాలు. అంటే ఇక్కడ 10 మంది అక్షర దేవతల సమూహం. డ అక్షరంతో మొదలుకొని ఫ, ఫణి ఉంది కదా, ఫలము ఉంది కదా, ఆ ఫ రెండవ ఫ వరకు ఉన్నటువంటి అక్షర దేవతల పరివారముతో ఇక్కడ తల్లి ఉంది. అది డామర్యాదిభిరావృత. తర్వాత రక్తవర్ణ, ఈ తల్లి రక్తవర్ణములో ఉన్నది. మాంసనిష్ఠ, మన శరీరంలో మనం మాంసముద్దలమే కదా మనందరం, ఆ మాంసము లేదా మనం కండ అంటాం కదా, ఆ కండ పుష్టి కోసం అన్నమాట. ఆ కండని స్థావరం చేసుకుని ఆవిడ ఉంది, కొలువై ఉంది, దాన్ని కాపాడుతుంది. రక్తవర్ణ, మాంసనిష్ఠ, గుడాన్న ప్రీత మానస, బెల్లముతో చేసినటువంటి పక్వము ఈ తల్లికి ప్రీతికరమట. ఇక్కడ ఈ నైవేద్యం గురించి ప్రత్యేకంగా ఏ ఏ పదార్థాలు వాడి నైవేద్యం తయారు చేయాలి ఆహార పదార్థాన్ని అంటే, బియ్యము, బెల్లము, ఆవు పాలు, ఆవు నెయ్యి, కొబ్బరి, అలాగే అరటిపండు, ఇవన్నిటినీ కలుపుకొని తయారు చేసిన నైవేద్యాన్ని ఇక్కడ ఈ తల్లికి, మణిపూరక చక్రంలో ఉన్న తల్లికి నివేదించాలట. మనం ఇందాక అనుకున్నట్లుగా గర్భిణీ స్త్రీకి ఈ పదార్థాన్ని పెట్టినట్లయితే గర్భస్థ శిశువుకి ఆ మాంసపుష్ఠ అనేది కలుగుతుంది. అలాగే దీని సంబంధమైన సమస్యలు ఉన్న వారికి, అంటే ఆరోగ్యం అందరికీ కావాలి, గర్భస్థ శిశువుకు మాత్రమే కాదు కదా, మనందరం కూడా గర్భం నుండి వచ్చిన వాళ్ళమే. వయసురీత్యా పెరిగినప్పటికీ మనకి వాటి సంబంధించిన ఈ ధాతువులే మన శరీరాన్ని నిలబెట్టేవి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటి నుంచి విముక్తి కోసం ఆ దేవతను ఆరాధిస్తూ ఈ నైవేద్యాన్ని సమర్పించాలట. తర్వాత సమస్త భక్త సుఖద, అందరి భక్తులకి సుఖాన్నే ప్రసాదిస్తుంది. అంటే ఆ తల్లి భక్తులైన వారు సుఖంగానే ఉంటారు అనేది ఒకటి, భక్తులైన వారిని తప్పకుండా సుఖంగా చూస్తుంది, వారికి ఏ కష్టం కలిగించకుండా చూస్తుంది అనేది మరొకటి. రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏ విధమైన అర్థం తీసుకున్నా ఒకటే అర్థం, ఎప్పుడు ఆ తల్లికి భక్తులుగా మనం అందరం ఉండాలి అనేది. సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి. లాకిని అంబ, లా అంటే ఈ దేవత యొక్క, ఇందాక మనం చెప్పుకోవడం మర్చిపోయాం కదా, ఇప్పుడు ఇది లాకిన్యంబ అంటే ఇది 3వ ఆవరణ మణిపూరక చక్రం కాబట్టి వయోవస్థా వివర్జిత దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ అధిష్టాన దేవత ఈ చక్రానికి. అక్కడ ఉన్న యోగిని దేవత లాకిని అంబ. అలాగే విశుద్ధి చక్రానికి వజ్రేశ్వరి, అనాహత చక్రానికి వామదేవి. వామదేవి అనే దేవత అధిష్టాన దేవత, యోగిని దేవతగా రాకిణి అంబ. ఇప్పుడు ఇక్కడ లాకిని అంబ యోగిని దేవతగా ఉన్నారు మణిపూరక చక్రానికి, అదే 3వ చక్రానికి. అలాగే అధిష్టాన దేవతగా వయోవస్థా వివర్జిత అనే దేవత ఉన్నారన్నమాట, ఆ శక్తి స్వరూపం. ఈ విధంగా మనం మణిపూరక చక్రాన్ని అర్థం చేసుకోవచ్చు. తర్వాత స్వాధిష్టానాంబు జగత, 104వ శ్లోకం. స్వాధిష్టానాంబు జగత, స్వాధిష్టాన చక్రము లేదా స్వాధిష్టాన పద్మమును ఆసీనురాలై ఉన్నటువంటి శక్తి. చతుర్వక్త్ర మనోహర, వక్ర కాదండి, వక్త్ర అంటే కూడా మళ్ళీ వదనమే, వక్త్రము అంటే వదనము. 4 వదనములు కలిగినది అంటే గర్భస్థ శిశువుకి 4 అవయవాలు ఏర్పడినవి, 4వ మాసము. శూలాద్యాయుధ సంపన్న, శూలము మొదలగు ఆయుధములతో ఉన్న తల్లి. ఇంకా శూలంతో పాటు ఇంకా ఉన్న ఆయుధాలు ఏంటి అని అంటే, శూలము, పాశము, కపాలము, అభయహస్తం అంటండి. ఒక హస్తం అభయహస్తం, మిగిలిన 3 హస్తాలలో శూలము, పాశము, కపాలము, ఈ 3టిని ధరించి ఉన్న తల్లి. పీతవర్ణాతి గర్విత, పీతవర్ణములో ఉన్నది. మనకి రక్తవర్ణ, శ్యామాభ చెప్పుకుంటూ వస్తున్నాం కదా, ఇక్కడ ఈ తల్లి పీతవర్ణములో అంటే పసుపు వర్ణములో ఉన్న అతి గర్విత. ఇక్కడ ధాతు దేవతల గురించి చెప్పుకుంటున్నప్పుడు శాంత స్వభావంతో వర్ణించరంటండి. వీళ్ళందరూ కూడా కొంచెం ఉగ్ర రూపంగా, గర్వ రూపంలో ఉన్నటువంటి గంభీరత్వాన్ని సూచిస్తూ, గర్వము అనగానే మనం వ్యతిరేక ఆలోచనలు చేయవద్దు, అంటే
పాజిటివ్ గా కాకుండా నెగిటివ్ గా ఆలోచించటం కాదు. ఇదంతా కూడా వారు అంత పుష్టిగా మెండుగా ఆయా ధాతువులని మనకి ఇవ్వగలుగుతున్నారు కాబట్టి, అంటే అంతా సకలం ఆ, బాగా అన్ని పరిపూర్ణంగా పొందినప్పుడు ఒక ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి గర్వం వస్తుంది చూడండి. నాకు ఇంక ఇబ్బంది లేదు, నా దగ్గర అంతా బాగుంది అన్న ఒక ఆత్మవిశ్వాసం, స్థైర్యంతో కూడిన గర్వం వస్తుంది. అటువంటి ఊహని ఇక్కడ మనం పరిగణించాలన్నమాట. అలా పీతవర్ణ అతి గర్విత అంటే అతి గర్వముతో, అంటే ఆ ఈ మనకు కావాల్సినటువంటి ఈ ధాతు పుష్టి కలగడానికి ఇచ్చే దేవతలు కూడా అంత పుష్టిగా వాటిని కలిగి ఉన్నారు కాబట్టి ఆ గంభీరత్వాన్ని ఇక్కడ సూచిస్తూ ఈ దేవతలందరినీ కూడా కొంచెం రౌద్రంగా ఉగ్రంగా ఇలా వర్ణించడం అనేది జరుగుతుందట. వాళ్ళు అలా ఉంటారు అని చెప్పడం జరుగుతుందట. అలా పీతవర్ణములో ఉంటుంది ఈ తల్లి అని చెప్తున్నారు. తర్వాత మేధోనిష్ఠ, మేధస్సుని ఆధారం చేసుకుని ఉంటున్న తల్లి. మధుప్రీత, మధు అంటే తేనె, స్వచ్ఛమైనటువంటి పుట్ట తేనె అని చెప్పాలట. మనకు వచ్చే ఇప్పుడు బ్రాండెడ్ హనీ కాదనమాట. కాబట్టి అటువంటి తేనె ఆవిడకి నివేదనగా చేయాలని. బంధిన్యాది సమన్విత, బంధిని మొదలగు దేవతల సమూహాన్ని పరివారాన్ని కలిగి ఉన్న తల్లి. ఇందాక పాప వరకు అయిపోయాయి కదా, ఇప్పుడు బా వచ్చింది. ఇక్కడ బా నుండి మొదలుకొని ల వరకు, బా నుండి మొదలుకొని లా వరకు మొత్తం 6 అక్షరాలు, అంటే 6 శక్తి సమూహాలతో ఈ తల్లి ఉంటుంది. బంధిని మొదలుకొని ఆ లా వరకు ఉన్నటువంటి, లా అక్షరం వరకు ఉన్నటువంటి అక్షర శక్తి సమూహంతో ఈ తల్లి ఉంటుంది. ఈ తల్లికి నివేదనగా ఇంకొక నైవేద్యం ఏం చెప్తుంది, ఇందాక మధుప్రీత అంటే మధువుతో మనం దేవతలను ఆరాధించేటప్పుడు ఇప్పుడు పంచామృతాభిషేకంలో తేనెని సమర్పిస్తాం కదండి, అలాగా ఇక్కడ తల్లికి మధువుని సమర్పించాలి. అంటే పూజలో భాగంగా మధువుతో అభిషేకము పూజించటము చేయడం అని అనుకోవచ్చు. తర్వాత తల్లికి చేయవలసిన నివేదన ఏంటంటే, నివేదన దధ్యన్నాసక్త హృదయ. దధ్యన్నము అంటే దధ్యౌదనము, దధ్యౌదనము అంటే దధి, పెరుగు, పెరుగుతో చేసినటువంటి పదార్థం. అంటే మనం దద్దోజనం అంటాం కదండి, అదనమాట. పెరుగుతో చేసినటువంటి ఆహార పదార్థాన్ని ఈ తల్లికి నైవేద్యంగా సమర్పించాలి. దీనిలో ఉండవలసిన పదార్థాలు పెరుగు, బియ్యము, మిరియాల పొడి, సైంధవ లవణం, అలాగే అల్లము, కొత్తిమీరటండి. ఇవన్నీ కూడా మంత్రశాస్త్రంలో మంత్ర రూపంలో నివేదనకు సంబంధించిన మంత్రాలని, స్తోత్రాలని కూడా ఇవ్వడం జరిగిందటండి. వాటి ద్వారా గురువులు చెప్పారు, అవే నేను మీకు తీసుకొచ్చి అందిస్తున్నాను అనమాట. కాబట్టి ఈ పదార్థాలను కలుపుకొని చేసినటువంటి నివేదనని సమర్పించి దానిని మనం స్వీకరిస్తే మనకి ఆయా సంబంధిత ఇబ్బందులన్నీ తొలగుతాయి. అలాగే గర్భస్థ శిశువు కిందాక మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ తల్లికి ఈ ఆహారాన్ని పెడితే కనుక ఆవిడకి ఆరోగ్యం, గర్భస్థ శిశువుకి ఆరోగ్యం వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు ఏంటి అంటే కాకినీ రూపధారిణి, కాకినీ రూపమును ధరించినటువంటి తల్లి. కా అక్షరం ఇక్కడ బీజానికి, న్యాసానికి వాడేటువంటి అక్షరం ఈ ఆవరణలో ఉన్నటువంటి లేదా ఈ చక్రంలో ఉన్నటువంటి దేవతకి అని ఇక్కడ మనం గ్రహించాలన్నమాట. తర్వాత స్వాదిష్టానం అయిపోయింది కదా, మనం ఇందాక చెప్పుకున్నది ఇప్పుడు స్వాదిష్టాన చక్రం గురించి. కాబట్టి ఇప్పుడు వచ్చిన తల్లి మూలాధారాంబుజారూఢ. ఇందాక స్వాదిష్టాన చక్రంలో కాబట్టి మనకి ముందు 97వ శ్లోకంలో ఉన్న ప్రకారం స్వాదిష్టాన చక్రానికి అధిష్టాన దేవత సిద్ధేశ్వరీ దేవత. ఇప్పుడు మూలాధారానికి చెప్పుకుంటున్నాం కాబట్టి మూలాధారానికి దేవత సిద్ధ విద్యా దేవత. మూలాధారాంబుజారూఢ, మూలాధారమును ఆధారం చేసుకుని ఉన్న తల్లి. పంచవక్త్రాస్థి సంస్థిత, 5 వక్త్రములు కలిగిన తల్లి. అంకుశాది ప్రహరణ, అంకుశము మొదలగునటువంటి ఆయుధములు ధరించినది. ఆ మొదలగునవి ఏంటి అంటే ఇక్కడ ఈ తల్లికి మూలాధారం అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్ర, జ్ఞాన ప్రతీక అండి తల్లి. మూలాధారం కదా, అన్నిటికీ ఆధారం ఆవిడే కాబట్టి ఇక్కడి నుంచే మొదలవుతాయని చెప్పుకున్నాం కదా మనం. వాక్కుల గురించి అర్థం చేసుకున్నప్పుడు కూడా నాదం, ప్రణవనాదం నుంచి ముందు నాదం వచ్చినప్పుడు అది బయటికి వ్యక్తీకృతం అవ్వదని, మణిపూరకం తర్వాత నుండి అది బయటికి వ్యక్తీకృతం అవుతుందని అర్థం చేసుకున్నాం. కాబట్టి అన్నిటికీ మూలమైనది ఇంకా మణిపూరకానికంటే దిగువనే ఉంది కాబట్టి
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది జ్ఞాన ప్రతీకగా ఈ చక్రంలో ఉన్నటువంటి తల్లిని, అందుకే మూలాధారానికి అధినాయకగా గణపతి దేవుణ్ణి కూడా చెప్పుకున్నాం కదండి. ఆయన కూడా జ్ఞానానికి ప్రతీక. కాబట్టి అంటే మనకి దేవతల నామాలు మారుతున్నాయి కానీ లక్షణాలు స్వభావాలు అవే ఉంటున్నాయి. ఇప్పుడు మనం అమ్మవారి గురించి వర్ణన శ్రీ విద్యా ఉపాసకులకు కావచ్చు, లేదా లలిత సహస్రం ద్వారా అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఈ చక్రాల దగ్గర ఈ దేవతలు అని చెప్పి చెప్పుకుంటున్నాం. అదే విష్ణురాధనలో శివారాధనలో చేసేవారు, వారు వేరే పుస్తకాలు ఫాలో అవుతారు. శివ పారాయణ చేసుకునే వాళ్ళు, లేదంటే శివారాధన విష్ణురాధన చేసుకునే వాళ్ళు శివపురాణం విష్ణు పురాణాలు చదువుతున్నారు అనుకోండి, అందులో అక్కడ ఇప్పుడు విష్ణుమూర్తి నామాలు రావచ్చు. విష్ణు పురాణంలో సంబంధించి చూసుకుంటే ఇవే చక్రాలు ఉంటాయి. అక్కడ చెప్పుకునేటువంటి నామాలు వేరే ఉండొచ్చు అని లక్షణాలు స్వభావాలు మళ్ళీ ఇవే ఉండొచ్చు. అదే శివపురాణంలో ఉంటే శివునికి సంబంధించినటువంటి నామాలు రావచ్చు ఈ చక్రాల వర్ణన వచ్చేటప్పుడు. కానీ ఇక్కడ వచ్చే భావం మాత్రం ఒకటే ఉంటుంది. కాబట్టి శాక్తేయులైనా శైవులైనా వైష్ణవులైనా వారి వారి ఇష్టానుసారంగా లేక వారి పూర్వీకుల నుంచి వాళ్ళకి సంప్రదాయంగా వస్తున్న వాటిని ఆధారం చేసుకుని వాళ్ళు పూజలు ఆరాధనలు చేసినప్పటికీ దేవతా భావన ఏదున్నా అందులో ఉన్నటువంటి భావం లుప్తంగా అన్నిట్లోనూ ఉన్నది ఇదే. అందువల్లే ఇక్కడ కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు గణపతి దేవుణ్ణి ఎలా అయితే అర్థం చేసుకుంటున్నామో అలాగే ఇప్పుడు మూలాధారము అంటే జ్ఞాన ప్రతీకగా గ్రహించుకొని ఈ తల్లి అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్ర అంటే ఒక హస్తం జ్ఞానముద్రలో మరొక హస్తంలో పుస్తకాన్ని గ్రహించి మిగిలిన 2 హస్తములలో కమలాన్ని, అంకుశాన్ని గ్రహించి ఉంటుంది తల్లి అని చెప్పి చెప్తున్నారు. అలాగే వరదాది నిషేవిత, వరద ఆది అంటే మనకిందాక బకారంతో మొదలుకొని లకారంతో పూర్తయ్యాయి కదా అక్షరాలు 6 అనుకున్నాం. ఇక్కడ 4 అక్షరాలు అన్నమాట. వ శ ష స, మొదలుకొని వ శ ష స, ఈ 4 అక్షరాల యొక్క అక్షర శక్తి స్వరూపాలు ఈవిడకి పరివారంగా ఉన్నారు ఇక్కడ. కాబట్టి వరదాది నిషేవిత, వరదాదేవి అన్నమాట. మొదటి అక్షరంలో ఉన్నటువంటి శక్తి వరదాదేవి. అలా మిగిలిన దేవతానామాలు కూడా వస్తాయన్నమాట. ఇది అక్కడ ఉన్నటువంటి పరివారం గురించి, పరివార గణం గురించి. తర్వాత ఈవిడికి ఇష్టమైనటువంటి లేదా ఈవిడికి నివేదించవలసినటువంటి ఆహారం ఏంటి అంటే ముద్గ ఔదనాసక్త చిత్త. ముద్గ ఔదనము అంటే ఇది అన్నిటికంటే ప్రసిద్ధమైనటువంటి నైవేద్యం అటండి. దీన్నే ముద్గౌదనాన్నే సిద్ధాన్నము అని కూడా అంటారట. ఎందుకంటే మూలాధారంలో జ్ఞాన ప్రతీక అని అనుకున్నాం కదా, దీన్నే సిద్ధాన్నము అని కూడా అంటారట. ఈ ముద్గౌదనం ఎలా తయారు చేసుకోవాలి అంటే ప్రత్యేకంగా దీనికి ఉండవలసిన ముఖ్యమైన పదార్థం పెసరపప్పట. పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, సైంధవ లవణం, బెల్లము, కొబ్బరి, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఈ పదార్థాలతో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని, ఈ పదార్థాలతో నైవేద్యాన్ని తయారు చేయాలని చెబుతూనే సన్నని మంట మీద పెట్టి పక్వాన్ని తయారు చేయాలి అని చెప్పడం కూడా జరిగిందటండి. అంటే పాకశాస్త్రాన్ని కూడా ఎంత విశదీకరణగా చెప్పారో చూడండి. ఒక పక్వాన్ని తయారు చేయడం అంటే మనం ఇందాక అనుకున్నట్టు శాస్త్రార్థంగా అన్నిటినీ కలిపేయడం కాదు, వాటన్నిటిని తయారు చేసే పద్ధతిని కూడా అంత విపులీకరించి చెప్పవలసిన అవసరం ఏంటంటే మనకి జ్ఞానాన్ని ప్రసాదించడం, అంతే కదా. మనం మన పెద్దవాళ్ళ దగ్గర నుండే కదా అన్ని నేర్చుకునేది. అలా ఈ ముద్గౌదనాన్ని అలా అంటే సన్నని మంట మీద వండడం అని అంటే మనలోని ఓర్పుని సహనాన్ని పెంచటమే కదండి. పెద్ద మంట పెట్టేస్తే టకటక అయిపోతుంది. సన్నని మంట మీద అంటే మనలో ఓర్పుని సహనాన్ని పెంచడం అన్నమాట. అలాంటి దాన్ని ఇక్కడ గ్రహించవచ్చు. అంటే ఏ పనిని ఎలా చేయాలో ఫలితం అలానే ఉంటుంది అని కూడా అర్థం చేసుకోవచ్చు. చేసిన విధానాన్ని బట్టే దాని రుచి వస్తుంది అని కూడా గ్రహించవచ్చు. కాబట్టి ముద్గ ఔదనాన్ని సిద్ధాన్నం అని అంటారని, ఇది ప్రత్యేకమైనటువంటి ప్రసాదం అని. ఎందుకంటే మూలాధారంలో ఉన్న శక్తి జ్ఞాన ప్రతీక కాబట్టి ఆవిడకి నివేదన చేస్తున్న నైవేద్యం కాబట్టి ఇది ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థం అని చెప్తున్నారు. తర్వాత సాకిన్యంబ స్వరూపిణి, ఇక్కడ ఉన్న తల్లి సాకిని అంబ. ఇందాక మనం సిద్ధేశ్వరి సిద్ధ విద్య అనుకున్నాం కదా, ఈవిడ సిద్ధ విద్యా తల్లి అనమాట. అక్కడ ఉన్న యోగిని దేవత సాకిని అంబ. ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి అయిపోయిన తర్వాత ఆజ్ఞాచక్రాబ్జ నిలయ. ఇప్పుడు మొత్తం విశుద్ధి నుండి మూలాధారం వరకు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చాం అనమాట. ఆజ్ఞాచక్రములో కొలువై ఉన్నటువంటి తల్లి ఈవిడ
శుక్లవర్ణ షడానన, శుక్లవర్ణంలో ఉన్నారు, 6 తలలతో లేదంటే 6 వదనములతో ఉన్నారు ఇక్కడ ఉన్న తల్లి 6, కాబట్టి షడానన. మజ్జా సంస్థ, ఇక్కడ అస్థి సంస్థిత అండి, మూలాధారంలో ఉన్న తల్లి పంచవక్త్రాస్థి సంస్థిత, ఇది చెప్పడం మర్చిపోయాను. పంచవక్త్రములతో ఉంటుంది. అస్థి అంటే ఎముకలు, ఎముక పుష్టి కోసం అన్నమాట ఈ తల్లి. పంచవక్త్ర అస్థి సంస్థిత, అస్థి కొలువై ఉన్న తల్లి. ఇక్కడ ఈ తల్లి మజ్జలో ఉన్నటువంటి తల్లి మజ్జా సంస్థ. హంసవతి ముఖ్య శక్తి సమన్విత. హంసవతి ఇక్కడ ఇంకా 2 అక్షరాలండి, 2 దళాల పద్మం అన్నమాట మనకి ఆజ్ఞాచక్రంలో చెప్పుకునేది. హంసవతి, హ క్ష అక్షరాలట. హంసవతి క్షమావతి అనుకుంటా. హంసవతి క్షమావతి, ఈ ఇద్దరు దేవతా శక్తులు ఇక్కడ ఈ తల్లికి పరివారంగా ఉన్నారు. హంసవతి ముఖ్య శక్తి సమన్విత. హరిద్రాన్నైక రసిక, హరిద్రము అంటే హరితము అంటే పచ్చటి వర్ణం, పసుపు వర్ణములో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని ఈ తల్లికి నివేదన చేయాలి. కొంతమంది పులగం అంటారు, కొంతమంది మనం పులిహోర చేసుకుంటూ ఉంటాం కదా అన్నిటికీ, అదనమాట. ఇక్కడ పసుపు వర్ణంలో ఉన్నటువంటి నైవేద్యాన్ని ఈ తల్లికి నివేదించవలసి ఉంటుంది. హాకిని రూపధారిణి, ఇక్కడ ఉన్న తల్లి పేరు హాకిని, అంటే యోగిని దేవత పేరు హాకిని అన్నమాట. ఇలా మజ్జా సంస్థ, హంసవతి ముఖ్య శక్తి సమన్విత, ఇది మొత్తం ఒకటేనా. హరిద్రాన్నైక రసిక, హరితవర్ణములో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని నివేదించాలి. ఈ తల్లి పేరు హాకిని రూపధారిణి. తర్వాత దీన్ని దాటి పైకి వచ్చేస్తున్నాం అనమాట. అంటే ఇవే మూలం వీటన్నిటికీ, అంటే ఇవి ముఖ్యం, వీటి ద్వారా దీన్ని చేరుకోవాలి. కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆఖరి స్థాయి అంటే ఈవిడ, ఇప్పుడు మనం ఇందాక మధ్యా సంస్థ లేదా ఆజ్ఞాచక్రంలో చెప్పుకున్న తల్లి పేరు సిద్ధమాత, అంతే కదా. ముందు మనం ఏం చెప్పుకున్నాం, సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత అయిపోయింది. ఇప్పుడు యశస్విని తల్లి అనమాట. సహస్రదళ పద్మస్థాలో యశస్విని దేవి. యశస్విని అన్నప్పుడు కూడా మనం అదే అర్థం చేసుకున్న విజయ గర్వం, అంటే దాన్ని సాధించేసిన తర్వాత కలిగే ఆనందమయ స్థితి అనుకున్నాం. కాబట్టి సహస్రదళ పద్మమే ఆఖరిది కదా, అందువల్ల సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత, అంటే సహస్రదళంలో ఉన్నటువంటి తల్లి, సహస్రదళ పద్మంలో, సహస్రదళ అన్నప్పుడు 1000 అన్న సంఖ్య మాత్రమే కాదండి, అనంతమైనటువంటి, అక్కడ ఇంకా లెక్క లేదనమాట. అక్కడ ఉన్న పద్మములో ఉన్నటువంటి రేకులని లెక్కించలేము, అనంతమైనటువంటి. సర్వవర్ణోపశోభిత, అన్ని వర్ణములతో శోభిల్లుతుంది. ముందు వరకు కూడా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క వర్ణం రంగుని చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి అన్ని వర్ణములతో ఉన్నది అని ఒక అర్థం తీసుకోవచ్చట. ఇంకొకటి అక్షర శక్తుల్ని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క చోట ఇన్ని రేకుల పద్మం అని, ఇంతమంది అక్షర శక్తులు ఉన్నారని పరివార గణంగా చెప్పుకుంటూ వచ్చాం. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇదే అన్నిటికీ మూలం కాబట్టి, అంటే ఇక్కడ నుంచి అక్షరాలు, అంటే ఇక్కడ ఉన్న శక్తే మిగిలిన శక్తులుగా విభజించబడింది, ఇక్కడదే విభజించబడింది. కాబట్టి ఇక్కడ మనం ఆ నుండి ఆజ్ఞాచక్రం వరకు కొన్ని 50 అక్షరాలని తీసుకుని అర్థం చేసుకుని ఈ అక్షర శక్తులు. కానీ ఈ అక్షరాలన్నిటికీ, అంటే ఈ 6 చక్రాల్లో ఉన్నటువంటి 50 అక్షరాలన్నిటికీ మూలమైన నాదం ప్రణవనాదం కదా, అది ఎక్కడ ఉంది, సహస్రార్దళ పద్మంలో. అందువల్ల అన్ని వర్ణాలకి కూడా మూలమైనది. వర్ణము అంటే రంగు వస్తుంది, అక్షరం వస్తుంది. వర్ణమాల అంటారని చెప్పుకున్నాం కదా, సంస్కృత వర్ణమాల అంటారని, అక్షరం కూడా వస్తుంది. కాబట్టి అన్ని అక్షర శక్తులకి మూలమైనటువంటి జ్ఞానాతీతమైన శక్తి ఏది అంటే అది సహస్రదళ పద్మంలో ఉంది. కాబట్టి ఆ సర్వవర్ణోపశోభిత, సర్వవర్ణ ఉపశోభిత అని చెప్తున్నారు అనమాట. అన్ని వర్ణములకు కారణమైనటువంటి ప్రణవనాదాన్ని ఉన్న స్థితిని వర్ణించడానికి. తర్వాత సర్వాయుధధర, ఇంకిక్కడ ఇన్నే ఉన్నాయి, ఇవే ఉన్నాయి అని చెప్పడానికి కూడా లేదు, అన్ని రకములైనటువంటి ఆయుధములను ధరించి ఉందట. శుక్ల సంస్థిత, సృష్టికి లేదా పుట్టుకకి కారణమైనటువంటి శుక్లం ఏదైతే అవసరం ఉందో ఒక స్త్రీ గర్భంలోకి ప్రవేశించడానికి, దానిలో కొలువై ఉన్నటువంటి తల్లి శుక్ల సంస్థిత. సర్వతోముఖి, ఇంకిక్కడ మళ్ళీ మనం షడానన లేదు, వదనద్వయ లేదు, వదనత్రయ లేదు, చతుర్వక్త్ర లేదనమాట. సర్వతోముఖి, అన్ని ముఖాలని, అంటే అన్ని అనంతమైన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఇదనమాట. కాబట్టి సర్వతోముఖి అని చెప్పి చెప్తున్నారు.
తర్వాత ఇక్కడ నివేదనగా సర్వౌదన ప్రీత చిత్త అంటే ఇప్పటి వరకు చెప్పుకున్న షట్చక్రాల్లో నివేదించుకోవడానికి చెప్పుకున్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో అందులో ఏదైనా నివేదించవచ్చట, అన్నిటినీ కలిపి కూడా నివేదించవచ్చట. సర్వ ఓదన అంటే ఏ ఓదనాన్నైనా సరే అన్నిటినీ ప్రీతిపాత్రంగా స్వీకరిస్తుంది కాబట్టి సర్వోదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి. ఇక్కడ ఉన్న తల్లిని అక్కడ మనం యశస్విని అని చెప్పుకున్నాం కదా, యాకిని దేవత, ఇక్కడ ఉన్న యోగిని దేవత యాకిని దేవత అని చెప్పి చెప్తున్నారు. సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి అని. తర్వాత చరణంలోకి వెళ్తే స్వాహ స్వధ మతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ అంటే ఇక్కడ కూడా మనం వజ్రేశ్వరి వామదేవి 7 ధాతు దేవతలు అని చెప్పి అక్కడ ఆ శ్లోకంలో మొత్తం 7 నామాలు చెప్పుకున్నాం కదండి. వాటికి కొనసాగింపుగానే ఆ వాటిని ఇక్కడ కూడా అనువర్తింప చేస్తూ ఇక్కడ కూడా ఈ 7 దేవతల నామాలు ఉన్నాయండి. ఇక్కడ మొత్తం ఆ లలితా సహస్రనామంలో ఒకే చరణంలో 7 నామాలు వచ్చిన ఇది కూడా ఇదొక్కటేనట. స్వాహ దేవత, స్వధా దేవత, మతిహి, మేధ, శృతి, స్మృతి, అనుత్తమ. స్వాహా దేవత, స్వధా దేవత, మతిహి దేవత, మేధా దేవత, శృతి, స్మృతి, అనుత్తమ దేవత. అనుత్తమ అంటే ఉత్తమం, అంటే ఇంతకంటే ఉత్తమమైనది మరొకటి లేదు. ఉత్తమ, ఇంతకంటే ఉత్తమమైనది, దీనితో తగినది ఇంకొకటి లేదు అని చెప్పే స్థితి. యశస్విని స్థితిని, యాకిన్యంబ స్వరూపిణి ఎక్కడైతే ఏ ఆ పద్మం దగ్గర ఉన్నదో ఆ స్థితిని చెప్పేదే అనుత్తమ స్థితి అన్నమాట. ఇంకా స్వాహ అంటే మనకి యాగాదులు చేసే సమయంలో యజ్ఞంలో లోపలికి వదులుతున్న ద్రవ్యాలన్నిటినీ కూడా మంత్ర ఉచ్చారణతో వదులుతున్నప్పుడు అక్కడ స్వాహ స్వాహ అని చదవడం మనం విని ఉన్నాం. ఆ స్వాహ అంటే స్వ ఆహ, దేవతలను ఆహ్వానించటం అటండి. దేవతలను ఆహ్వానించే విధానాన్ని స్వాహ అని అంటారట. అలాగే స్వ అంటే స్వయంగా అన్న అర్థం కూడా వస్తుంది. ఇక్కడ స్వధాలో అది తీసుకోవాలట, తనంతట తానుగా వచ్చేది అనేది స్వధ అట. కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే దేవతా శక్తి గురించి, దేవతా జ్ఞానాన్ని తెలుసుకునేది స్వాహ నామంలో అయితే, స్వధ అంటే పితృగణాన్ని ఆరాధించేది స్వధాలో అట. ఎందుకంటే మనకి పితృకర్మలు కూడా ముఖ్యమైనవి మన ధర్మంలో. వారిని అలా వదిలేసేయం కదా, మనల్ని వదిలి వెళ్ళిపోయారు అన్న ఉద్దేశంతో. ఎందుకంటే దేవతల తరువాత స్థానం వారే, దేవతలందరూ ఉండేది స్వర్గంలో అని అంటారు. కాబట్టి ఇక్కడ స్వ అనేది స్వ ఆహ, ఆ స్వర్గంలో ఉన్నటువంటి దేవతలను సూచిస్తూ కూడా స్వాహ అనేది వస్తుందటండి. స్వ అంటే ఆ స్వర్గము, ఎటువంటి స్వర్గము అంటే ఆ స్వ అన్న దానికి అర్థం ఏం తీసుకుంటున్నారంటే దుఃఖ ఏమంటారు, దుఃఖ స్వభావం కానటువంటి, దుఃఖ లక్షణాలు కానీ ఏవి కూడా తాకనటువంటి స్థితిని స్వర్గం అనాలంటండి. స్వర్గము అని అంటే ఏవో మనం చెప్పుకునేటువంటి భోగభాగ్యాలు అనుభవించడం అని మాత్రమే కాకుండా దుఃఖ ఇది కనీసం అంటే ఆ దుఃఖ స్వభావానికి సంబంధించినటువంటి ఎటువంటి నీడ కూడా పడని స్థితి ఏదైతే ఉంటుందో దానిని స్వర్గము అని చెప్పాలట. అలా స్వాహ స్వధ, ఇందాక చెప్పుకున్నట్టు పితృదేవతల ఆరాధనకు సంబంధించినది స్వధ, తనంతట తానుగా ఉండేది అని చెప్పడానికి. మతిహి దేవత అంటే దేవతాగణాన్ని, పితృగణాన్ని ఆరాధించటం అనేది ఎందుకు అవసరము అంటే తద్వారా విషయ పరిజ్ఞానాన్ని గ్రహించగలిగినటువంటి బుద్ధి మానవునికి కలుగుతుందట. మనకి ముందు కూడా మతికి అన్న నామం వచ్చింది, అక్కడ ఆ దేవత గురించి అర్థం చేసుకున్నాం. ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే ఎందుకు పితృకార్యాలు ముఖ్యము, దేవకార్యాలు ఎందుకు చేయాలి అంటే పితృకార్యాలు దేవకార్యాలకి సరి సమానమైనటువంటి ప్రాముఖ్యతని ఇస్తున్నారండి. దేవతారాధనలు ఎంత అవసరం చేస్తున్నామో పిత్రారాధనలు కూడా అంతే భావనతో అదే విధంగా చేయవలసిన బాధ్యత మనందరికీ ఉంటుందట. కాబట్టి స్వాహ స్వధ దేవతారాధనలు పిత్రారాధనలు చేయడం ద్వారా అటువంటి బుద్ధి లక్షణాలని మానవుడు పొందగలుగుతాడట, మంచి బుద్ధి లక్షణాలని పొందగలుగుతాడంట. తద్వారా వారి మేధ అన్నాం కదా, వారి మేధస్సు వృద్ధి చెందుతుంది. అంటే ఎందుకు బుద్ధి ఎందుకు ఉండాలి అంటే విషయ పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి బుద్ధి సహకరిస్తే దానిలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించాలి అంటే బుద్ధి బలం ఉండడం వేరు, అందులో ఇంకా చైతన్యం ఉండడం వేరు. బుద్ధి ఉంటే బుద్ధి అక్కడ ఉన్న విషయాన్ని
చూడడానికో ఆహా ఇది ఇది ఇలా ఉంది, ఇది ఇలా జరిగింది అని తెలుసుకోవడానికి బుద్ధి సరిపోతుంది. ఎందుకు ఇలా జరిగింది అన్న విషయ పరిజ్ఞానాన్ని, ఆ సారాన్ని, అందులో ఉన్న సారాన్ని గ్రహించాలంటే నిజమైనటువంటి మేధస్సు అవసరం. కాబట్టి తద్వారా ఇది వృద్ధి చెందుతుంది. స్వాహ స్వధ అంటే దేవతారాధనలు, పితరారాధనలు చేయడం ద్వారా వారి ఆశీర్వచనాలు మనతో ఎల్లప్పుడూ ఉండి ఇవి వృద్ధి చెందుతాయి. ఎందుకు వృద్ధి చెందుతాయి అంటే వారు గతించి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన మార్గం ఏంటి, మనం ఎటువైపు వెళ్ళాలి, మనం దారి తెన్నుతి లేకుండా ఉండవు. ఎందుకంటే పెద్దవాళ్ళు మనల్ని గైడ్ చేస్తున్నంత కాలం సవ్యమైన దశలో మనం నడవగలుగుతాం. ఎప్పుడైతే వారి చేయి మనల్ని వదిలేస్తుందో మనకి దారి తెన్ను తెలియదు. మనం చేస్తున్న పని మంచి చెడని చెప్పే వాళ్ళు ఎవరున్నారు? మన వాళ్లే కదా మనకి చెప్తారు. నేను నిర్దేశించి చెప్పడము, గట్టిగా అవసరమైతే దండించి దూషించి చెప్పడము చేసేది వాళ్లే. వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిన తర్వాత మనం దారి తప్పిపోతాం. కాబట్టి అప్పటికి కూడా అందుకనే వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళకి చేసే కర్మల ద్వారా, వాళ్ళకి చేసే ఈ విధి విధానాల ద్వారా వారు మనకి ఇచ్చే బుద్ధిని, మేధస్సుని వాడుకొని శృతులు అంటే మనకు తెలుసు కదండి, వేదములు. ఆ వేదములను గ్రహించి స్వీకరించి వాటిని అంటే వేద పఠనం వేరు, వేదాధ్యయనం వేరు, వేదాలని మననం చేసుకుని ఉండడం వేరు. అధ్యయనం అంటే ఇప్పుడు ఒక బుక్ చదువుతాం, ఆ బుక్ చదివినంత మాత్రాన్ని సరిపోదు కదా. ఆ బుక్ లో ఉన్న నాలెడ్జ్ని మన మెమరీలో ఉంచుకున్నప్పుడే, అంటే మనం ఎప్పుడు మర్చిపోకుండా దాన్ని గుర్తుంచుకున్నప్పుడే, స్మృతిలో ఉన్నప్పుడే దాన్ని అనుసరించగలుగుతాం. లేదంటే చదివి వదిలేయడంతో ఆగిపోతుంది మన పని. కాబట్టి శృతి, స్మృతి ఈ రెండు కావాలి అంటే మతి, మేధ, బుద్ధి, మేధస్సు రెండు ఉన్నప్పుడే బుద్ధి వల్ల శృతులని చదివే జ్ఞానం కలిగితే దానిలో ఉన్న సారాన్ని గ్రహించేటువంటి జ్ఞానం స్మృతి వల్ల కలుగుతుంది. కాబట్టి ఈ రూపాల్లో ఉన్న దేవతలందరూ అనుగ్రహిస్తే అనుత్తమ స్థితికి, అక్కడ ఉన్నటువంటి అంటే సహస్రదళ పద్మంలో ఉన్నటువంటి, సహస్రారంలో ఉన్నటువంటి బిందు రూపంలో ఉన్న శక్తిని గ్రహించటానికి మనకి కుదురుతుంది. మనకి అంటే సాధకునికి, ఉపాసకునికి కుదురుతుంది అని చెప్పడం దీని ఉద్దేశం అట. ఇంకాస్త వివరణ మనం తర్వాత క్లాస్లో గ్రహిద్దాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ధాతు దేవతలను గురించి అర్థం చేసుకున్నాం. 7 ధాతు దేవతలని, వారిని అనుసంధానం చేస్తూ షట్చక్రాల గురించి తెలుసుకున్నాం. ఇంకా అనుసంధానం దేనికి చేసుకోవచ్చు అంటే శ్రీచక్రానికి కూడా. శ్రీచక్రంలో 9 ఆవరణలు అనుకున్నాం కదండి. ఆ 9లో ఆజ్ఞాచక్రం వరకు అంటే 7 ఆవరణలు అక్కడ వరకు తీసుకుంటే, ఆజ్ఞాచక్రం నుండి సహస్రార బిందువు వరకు చేరే మధ్య భూమికలో ఇంకా చిన్న చిన్న సూక్ష్మావరణలు ఉంటాయట. వాటిని కలుపుకుంటే 9 ఆవరణలు పూర్తవుతాయట. శ్రీచక్రంలో 9 ఆవరణలను చెప్పుకుంటాం కదా, 9 ఆవరణలు అక్కడ పూర్తవుతాయట. ఆ విధంగా 9 సంఖ్య ఎంత పవిత్రమైనదో మన ధర్మంలో నవగ్రహ సంఖ్యను సూచిస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి జ్ఞానం మొత్తం కూడా మనకి ఈ శ్లోకాల ద్వారా మనం గ్రహించడం జరిగిందనమాట. ఇప్పుడు 7వ శ్లోకం నుంచి కదా మనం వజ్రేశ్వరి వామదేవి అనుకున్నాం. ఈ శ్లోకం దగ్గర నుండి 110 శ్లోకాల వరకు ఉన్న దీని మొత్తాన్ని షడాధార విద్య అంటారట. ఈ మొత్తం, ఎందుకంటే ఇది మొత్తం కూడా ఆధారం ఏంటి, సహస్రారానికి భూమికలైనటువంటి మిగిలిన చక్రాలు, ఈ చక్రాలను ఆధారం చేసుకునే సహస్రారాన్ని చేరగలుగుతాం. కాబట్టి దీన్ని షడ్ ఆధార, 6 చక్రాల ఆధారంతో సహస్రారానికి ప్రయాణం అనేది ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేస్తే జరుగుతుంది అనేది తెలుసుకుంటున్నాం. కాబట్టి దీన్ని షడాధార విద్య అని కూడా అంటారట. ఇది సప్తధాతువులకి సంబంధించిన వివరణ, వర్ణన. ఇవాళకి ఇక్కడతో ఆపుదాం. నెక్స్ట్ తర్వాత క్లాసులో మిగిలినవి అర్థం చేసుకుందాం. శ్రీమాత్రేన.